స్వాగతం స్వాగతం సుస్వాగతం, శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోడ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani and family members. For Almighty God's blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially in Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, mass offered by Boga Arogyam and family. For the departed soul of Pamu Rajini Devi, mass offered by family members. For a bright future of children and for financial blessings and for salvation, offered by Yellapu Lakshmi and family. Thanksgiving mass and for God's wisdom, knowledge and blessings upon Dinesh on the occasion of birthday, and for special intentions, mass offered by Infant Jesus by Kumareddy Shaureddy and Shaurilu. Thanksgiving mass and for settlement of Snehankita Reddy according to God's will, and for good result of Mary Sanjana in CA final year exams, and to stand as witness to God, offered in honor of Immaculate Conception of Mother Mary, offered by Thirumal Reddy Shaureddy, Anita and Udumala Dominic and family members. For all the souls in purgatory to rest in peace, mass offered by Lily. For good health, peace and God's blessings upon Sharvari Atlakar family, mass offered by Philomena. For good health, peace and God's blessings upon the family, mass offered by Philomena. For good health, peace and God's blessings upon Prakash and family, mass offered by Philomena. For good health, peace and God's blessings upon the families of Melvin, Preeti, Reena, M.A. Mary and Ramani, mass offered by Judith and Harry. For good health, peace and God's protection upon family, mass offered by Judith and Harry. For all the departed souls in the family to rest in peace, mass offered by Judith and Harry. Thanksgiving mass for saving Celine Thomas from accident and for good health and healing of backbone, mass offered by Kavita. ఈ యొక్క విన్నపాల కోసం, అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి జి దేవరాజు మరియు జి విజయ్ కుమార్ల కోసం వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, మంచి ఆయుర ఆరోగ్యంతో దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క ప్రభు పట్టణాల ద్వారా నీకు నాకు నేర్పిస్తున్న విషయాలు, మనం ఈ లోకంలో చెప్పేటటువంటి మనుషులు మాట్లాడేటటువంటి మాటలను, వారు చెప్పే విషయాలను మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మనకి టీవీలో చూపించేది, సోషల్ మీడియాలో చూపించే ప్రతిదీ కూడా మనం విశ్వసిస్తున్నాం. కానీ మొదటి పట్టణం యోహాను గారు నీకు నాకు నేర్పిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు మన కోసం నిత్య జీవం ఇవ్వడానికి మనమందరం కూడా సాక్ష్యంగా ఉండాలని, ఆ యొక్క సాక్ష్యమును మనం అందరం కూడా విశ్వసించాలని నేర్పిస్తూ, మన యొక్క ప్రభువును మనము పరిపూర్తిగా విశ్వసించాలి అంటే ఇది కేవలం మన మాటలతోనే కాదు, మన యొక్క జీవిత విధానంలో కూడా చూపించాలి అని తెలియజేస్తూ, అది ఏ విధంగా చూపించాలో తెలియజేయడానికి సువిశేషపట్నం మనకు ఒక గొప్ప ఉదాహరణ ఇస్తూ ఉన్నది.
ఆ యొక్క ఉదాహరణ ఎవరు అంటే బప్తిస్మ యోహాను గారు. ఇదిగో నేను ప్రభు యొక్క చెప్పుల వారును ముట్టుకొనుటకు కూడా నాకు హక్కు లేదు, నేను యోగ్యుడను కాను అని తనకు తాను తగ్గించుకుంటూ ఉండగా, యేసు ప్రభు ఒక సాధారణమైన మనిషి వలె తనకు తాను తగ్గించుకొని యోహాను బప్తిస్మం ద్వారా తను మనందరితో సమానత్వాన్ని చూపిస్తున్నారు. కావున క్రైస్తవులు మనందరం కూడా మన యొక్క ప్రభువును స్వీకరించాలంటే మన యొక్క జీవితంలో తగ్గింపు గుణము కూడా చాలా ముఖ్యమైనది అని గ్రహిస్తూ మనం చేసిన తప్పిదములను ప్రభుకు సమర్పిస్తూ దేవుని నుంచి క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనస్సులను నిత్యకాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము. వారి హృదయములను నీ ప్రేమాగ్నితో ప్రజ్వలింపచేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్పష్టముగా తెలుసుకొని అతని రక్షణ ఫలమును పొందగలుగునట్లు దీవింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యోహాను గారి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన వ్యక్తి యేసు క్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదము. మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసిగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడకును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము ఒసగియున్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని మీరు తెలుసుకొనగలుగుటకై మీకు ఇట్లు వ్రాయిచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జగతిని నడిపెడి వాక్యము, జనులను మలిచెడి వాక్యము. జగతిని నడిపెడి వాక్యము, జనులను మలిచెడి వాక్యము. నిరతము మనసులు ధ్యానించి ప్రకటన చేయుదా. నిరతము మనసులు ధ్యానించి ప్రకటన చేయుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 11 వరకు. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాన్ నదిలో యోహాను చేత బప్తిస్మం పొందెను. ఆయన నీటి నుండి వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్ర ఆత్మ పావురము రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో విని ఉన్నాము. యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యముగా మనము జీవించాలి. మరి దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి, మరి ఆ యొక్క సాక్ష్యాధారాలు ఏమై ఉన్నాయి అనేది యోహాను గారు ఎంతో చక్కగా మనకు తెలియజేస్తున్నారు. మొదటి యోహాను 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూసుకుంటే, మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఈ లోకంలో ఎంతోమంది మనం కలిసి జీవిస్తున్నప్పుడు, లేకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఈ రోజుల్లో ఉంటున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఏది చూసినా మనకు ఎన్నో రకాలుగా నమ్మిస్తూ, మనం పరిపూర్తిగా వాటిని నమ్మే విధంగా, వాటిని నమ్మిన తర్వాత ఆ యొక్క వస్తువులను కానీ, ఆ కంపెనీ ఇస్తున్నటువంటి ఏ అయితే వస్తువులు ఉన్నాయో వాటిని మనం కొనుగోలు చేసే విధంగా వాళ్ళు ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటారండి. ఈ రోజుల్లో మనము ఏ టౌన్కి వెళ్ళినా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో చక్కటి లైట్స్తో మనల్ని ఆకర్షిస్తూ, మరి అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనల్ని అటెండ్ చేయడానికి, మనల్ని చూసుకోవడానికి కొంతమంది అక్కడ వ్యక్తులు ఉంటారు. నీకేం కావాలి, ఏది కొంటే నీకు ఎంత బహుమానాలు, లేకపోతే ఏది కొంటే ఏది ఫ్రీ, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియజేస్తూ చివరికి ఖచ్చితంగా మనం కొనే విధంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క సమాజం ఇస్తున్న ప్రతిదీ కూడా మనం ఎన్నో సందర్భాల్లో నమ్ముతున్నాం. ఒక సోషల్ మీడియాలో నీ యొక్క వస్తువును వాడితే నువ్వు తెల్లగా అయిపోతావు అంటేనే దాన్ని కొంటున్నాం, ఎంత డబ్బు పెట్టైనా కొంటున్నాం. ఈ యొక్క వస్తువును వాడితే, ఇంకొకటి వాడితే నీకు బలం ఎక్కువ వస్తుంది అంటే మనం దాన్ని వాడుతున్నాం. సమాజం చూపిస్తున్న ప్రతిదీ కూడా మనం నమ్ముతున్నాం. కానీ ఎన్నో సందర్భాల్లో దేవుడిచ్చే నిదర్శనములను మనం నమ్మడానికి భయపడుతూ ఉంటాం. లేకపోతే దేవుడు చూపిస్తున్నటువంటి విశ్వాసపరమైనటువంటి సాక్ష్యములను మనకు చూపిస్తున్నప్పుడు, కొన్ని ఆధారాలను మనకు చూపిస్తున్నప్పుడు వాటిని మనం నిరాకరిస్తుంటాం, దాన్ని వద్దంటుంటాం, లేకపోతే దాని మీద విశ్వాసం కలిగి ఉండము. ఈరోజు మనం విశ్వాసం కలిగి జీవించాలి అంటే మనము యేసును కనుగొనాలి. మనం అందరం కూడా చూస్తుంటాం, వింటూ ఉంటాం. మనము ఆహార పదార్థాలు స్వీకరిస్తున్నప్పుడు మనం దాన్ని రుచి చూడందే దాని యొక్క విలువ ఎన్నో సందర్భాల్లో తెలియకపోవచ్చు. కానీ రుచి బాగలేకపోయినప్పటికీ వారు చేస్తున్నటువంటి ఎంతో ఆకర్షితమైనటువంటి, మనల్ని ఆకర్షించే విధంగా వాళ్ళు మనకు అరేంజ్ చేసి పెట్టినప్పుడు మాత్రం అది బాగున్నా బాగలేకపోయినా, రుచి ఉన్నా రుచి లేకపోయినా మనము వాటిని వాడుతూ ఉంటాం, లేకపోతే స్వీకరిస్తూ ఉంటాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు యోహాను గారు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా యేసు ప్రభును మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆ యొక్క ప్రభు మనకు నీటితో, రక్తముతో, మరి ఆత్మతో మనకు దీవించేటటువంటి ఒక దేవుడిగా నిలబడి ఉన్నాడు. నీరు అనేది మనందరికీ కూడా తెలుసు. ఆ యొక్క నీరు మనకు ఒక స్వచ్ఛతను, అదేవిధంగా నీరు జీవానికి గుర్తుగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. మరి రక్తం అనేది యేసు ప్రభు దేవుని యొక్క గొర్రెపిల్లగా నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చాడు శిలువ మీద అని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనతో నిత్యం ఉండడానికి పవిత్రాత్మను ఒక తోడై ఉంచి ఉన్నాడు. అందుకనే మనము ఈ యొక్క 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, దేవుడు మనకు నిత్య జీవం నొసగి ఉన్నాడు, అది ఆయన కుమారుని ద్వారా మనది అగును, ఇదియే ఆ సాక్ష్యము. ఆ యొక్క సాక్ష్యం ఏదో కాదండి, యేసు ప్రభు నీకు నాకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఇస్తున్న నిత్య జీవము ఎవరి ద్వారా లభిస్తుంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే లభిస్తుంది. అందుకని మనం యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరిస్తున్నాం, దేవునిగా స్వీకరిస్తున్నాం, దేవుని ఏకైక కుమారుడిగా స్వీకరిస్తున్నాం. మన కోసమై పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడని నీవు నేను నిత్యము కూడా విశ్వసిస్తున్నాం. కానీ ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం అందరం కూడా విని ఉన్నట్లయితే జాగ్రత్తగా, బప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నాకంటే శక్తిమంతుడు ఒక వస్తాడు, ఆ యొక్క వ్యక్తి యొక్క చెప్పుల వారును ముట్టుటకైనను, పాదములను లేకపోతే పాదరక్షలను నేను వారిని విప్పుటకు కూడా నేను అర్హుని కాను, యోగ్యుని కాను అని తనకు తాను తగ్గించుకుంటూ యేసుకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు గుర్తించాలి, దేవుడు మనకు యేసుక్రీస్తును ఒక సాక్ష్యముగా, నిత్యజీవం ఇచ్చే ఒక సాక్ష్యంగా నిలబెడుతూ ఉంటే, మరి బప్తిస్మ యోహాను యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యమును ఇస్తూ ఉంటే, మానవులమైన మనము ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం? లేకపోతే ఎవరి గురించి మన యొక్క వాక్యాల్లో కావచ్చు, మన యొక్క ప్రసంగాల్లో కావచ్చు, మనం మాట్లాడే మాటల్లో కావచ్చు, ఎవరిని గురించి మనం మాట్లాడుతున్నాం? ఈ రోజుల్లో ఎంతోమంది ప్రసంగికులు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, మరి ఎంతోమంది ఈ విధంగా మైక్ పట్టుకొని వాక్యం చెప్పాలని తహతహలాడుతున్నారు. యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఎవ్వరు కూడా వెనుకంజ వేయనవసరం లేదు. అందరము కూడా అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ విధంగా మైక్ పెట్టుకొని మనం సాక్ష్యం చెప్పవచ్చు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి విషాదకరమైన విషయం ఏంటంటే, దేవుని కన్నా వారిని వారుగా గొప్పలు చెప్పుకుంటూ, దేవుని కన్నా ముఖ్యముగా వారి యొక్క పదవులను చెప్పుకుంటూ, దేవుని కన్నా గొప్పగా దేవుని పక్కన పెట్టేసి ఇది నా వల్ల జరిగింది, నేను సృష్టిస్తున్నాను, నేనే సృష్టికర్తను అనేటువంటి ఆలోచనతో ఎంతోమంది బోధకులు ముందుకు వస్తున్నారండి. దయచేసి గమనించాలి, కుటుంబాల్లో నీ యొక్క భర్తగా నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు, భార్యగా నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, మరి సేవకులు బోధకులు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే విశ్వాసులు బోధకుల గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే నీవు నేను మాట్లాడవలసింది నా గురించి కాదు, నా గొప్ప విషయాలు కాదు, నేను జీవించినటువంటి పదవులు కాదు, క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం చెప్పాలి. క్రీస్తు నీ జీవితంలో నా జీవితంలో చేసిన గొప్ప పనులు చెప్పాలి. క్రీస్తు నీ జీవితంలో నా జీవితం చేసిన అద్భుతాలను తెలియచేయాలి. ఇది క్రైస్తవ సాక్ష్యం అంటే. క్రైస్తవ సాక్ష్యం అంటే నేనేం చేశాను, నేను అన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను, నేను చేయకపోతే అక్కడ ఏమీ జరగదు అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలతో మనం పడిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయాన్ని ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుందంటే, ఆఖరి దినములు దగ్గర పడుచున్నవి, నీవు నేను జాగ్రత్త పడవలసినటువంటి దినములు వచ్చుచున్నవి. ప్రతి ఒక్కరము కూడా బప్తిస్మ యోహాను ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఈరోజు
ఆ రోజుల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు, చివరికి రోమన్ చక్రవర్తులతో సహా అందరూ కూడా బప్తిస్మ యోహానును ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఎలియాగా, ఒక ఎలీషాగా, ఒక ప్రవక్తల్లో ఒక గొప్ప వ్యక్తినిగా పరిగణించారు, విశ్వసించారు. చివరికి హేరోదు రాజు కూడా బప్తిస్మ యోహాను ముట్టుకోవడానికి భయపడ్డాడు. ఎందుకంటే అతను కూడా ఖచ్చితంగా బప్తిస్మ యోహాను ఒక ప్రవక్త అని విశ్వసించాడు. మరి ఎంతోమంది బప్తిస్మ యోహాను దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానం పొందుకున్నారు, అతను చెప్పిన బోధలు విన్నారు, తను అనుసరించారు, ఎడార్లో అతనితో పాటు జీవించారు, శిష్యులుగా తయారయ్యారు. మనకందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఎంతోమంది శిష్యులు బప్తిస్మ యోహాను దగ్గర ఉన్నారు. కానీ అలాంటి బప్తిస్మ యోహాను యేసు ప్రభుని గురించి చూపిస్తూ, ఇదిగో నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు. మరి ఇన్ని రోజులు మీరందరూ కూడా నన్ను శక్తిమంతుడు అనుకున్నారు, కానీ నేను కాదు శక్తిమంతుణ్ణి, నాకన్నా శక్తిమంతుడు వస్తున్నాడు. నా యొక్క శక్తి ఎలాంటిదంటే చాలా బలహీనమైనది. గమనించాలి, నా యొక్క శక్తి బలహీనమైనది. శక్తి అనగా బలమైనది, కానీ తన యొక్క శక్తి బలహీనమైనది అని తెలియజేస్తూ, ఇదిగో నా తర్వాత వచ్చు వాని యొక్క పాదరక్షకులను విప్పుటకైనను కూడా నాకు యోగ్యము లేదు, నేను యోగ్యుడిని కాను అని ఎంత తగ్గించుకుంటున్నాడో ఒకసారి నీవు నేను గుర్తించాలి. యోహాను తన గురించి తాను చెప్పుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే యోహాను కేవలం తన బాధ్యతను మర్చిపోలేదు. తను ఈ లోకానికి వచ్చినటువంటి, ఈ లోకంలో పుట్టినటువంటి విషయమును మర్చిపోలేదు. అదేమిటంటే దేవుని యొక్క మార్గమును సిద్ధం చేయడానికై దేవుడు బప్తిస్మ యోహాను ఈ లోకానికి పంపించాడు. మరి బోధకులమైన మనమందరము కూడా మనము దేవుని గురించి చెప్పవలసినటువంటి ఒక స్వరముగా మిగిలిపోవాలి. నేను చెప్తున్నటువంటి నా బోధ దేవునికి సాక్ష్యముగా ఉండాలి. నేను జీవిస్తున్న నా జీవితము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. నేను మాట్లాడే మాటలు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మరి నా క్రియలు ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి, ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి. కానీ ఎన్నో సందర్భాల్లో మనమందరం కూడా మానవులం కావున ఏదో ఒక పరిస్థితిలో, ఈరోజు కాకపోయినా ఏదో ఒక పరిస్థితిలో కింద పడిపోవచ్చు. యేసు ప్రభుతో జీవించి యేసు ప్రభు చేసిన అద్భుతమును చూసినటువంటి పేతురు కూడా యేసు ప్రభు నాకెవరో తెలియదని నిరాకరించారు. మరి బోధకులుగా ఎంతోమంది మన కింద పడిపోవచ్చు, తప్పులేదు. దేవుని మర్చిపోవచ్చు, తప్పులేదు. కానీ తిరిగి లేచి దేవునికి సాక్ష్యం ఇచ్చేటటువంటి ఒక స్వరముగా నీవు నేను మారాలి. బప్తిస్మ యోహాను వలె మనం తగ్గించుకొని యేసును మనం పైకి లేపాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకనే ప్రభు ఊరికే చెప్పలేదండి సువిశేష పట్టణాల్లో, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనకు తాను హెచ్చించుకునేవాడు ఖచ్చితంగా తగ్గింపబడతాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది గొప్ప గొప్ప చక్రవర్తులు వచ్చారు. అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో దేవుడు వారికి తగ్గింపు గుణాన్ని నేర్పిస్తాడు. నీవు నేను నేర్చుకోకపోతే నా వల్లనే జరుగుతుంది, నేనే ఈ లోకానికి వచ్చిన సర్వేషన్ గొర్రెపిల్ల అని బోధకులుగా నీవు నేను అనుకుంటే జాగ్రత్త సుమ. ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది, దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా తగ్గిస్తాడు. అందుకనే మరి తల్లి తన యొక్క స్తోత్ర గీతములో, ఇదిగో అహంకారులను దేవుడు అణచివేస్తాడు, దీనాత్మను దేవుడు లేవనెత్తుతాడు. నేను చెప్పే మాటలు మీరు విశ్వసించకపోయినా పర్వాలేదు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పే పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలని నీవు నేను స్వీకరించాలి, విశ్వసించాలి. మరి అంతేకాదు, ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని గూర్చిన సాక్ష్యం ఇవ్వకుండా ప్రవక్తలను గూర్చి లేకపోతే బోధకులను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆ బోధకుని దగ్గర ఉంటాను, నేను ఈ బోధకుని దగ్గర ఉంటాను, ఆ బోధకుడు తప్పు, ఈ బోధకుడు తప్పు, లేకపోతే ఆ బోధకుడే నా దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పరలోకం నుంచి నీ కోసం నా కోసం వచ్చాడండి.
ఎందుకు వచ్చాడంటే, అరే పిచ్చి ప్రజలారా, పరలోకంలో ఉన్న దేవుడు మీకు కనిపించలేదు కదా, ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను, నేనే ఈ లోకానికి మానవుడిగా వస్తున్నాను, నన్ను చూసి విశ్వసించండి. అందుకని యేసు ప్రభు శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో నిలబడడానికి కారణం ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి దూతలు, భూలోకంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్షకుడుగా శిలువ మీద వేలాడుతున్నాడు అని విశ్వసించాలి. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు అని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు వాక్యములో. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు పాముల చేత కరవబడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేకు నేర్పిస్తున్నాడు, కంచు సర్పమును గడ మీద నిలబెట్టు, వారిని చూచిన వారందరూ కూడా చనిపోకుండా జీవిస్తారు. మరి అదే దేవుడు నీ కోసం నా కోసం శిలువ మీద వ్రేలాడుతున్నాడండి. చనిపోయిన యేసు ప్రభు తిరిగి నీ కోసం నా కోసం లేచాడు. మనము ప్రజలను కాదు వెంబడించవలసింది, బోధకులను కాదు వెంబడించవలసింది, బోధకుల గురించి కాదు చెప్పవలసింది, బోధకుల యొక్క పొగడ్తల గురించి కాదు చెప్పవలసింది. నీవు నేను చెప్పవలసింది, నీవు నేను వెంబడించవలసింది, నీవు నేను గొప్పగా మాట్లాడవలసింది కేవలం యేసుక్రీస్తుని గురించి మాత్రమే. ఒకవేళ నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తుని పక్కన పెట్టి బోధకుల గురించి నువ్వు గొప్పలు చెప్పుకున్నట్లయితే దయచేసి గమనించండి, నీ యొక్క నిత్య జీవం ఎక్కడ ఉండబోతుందో. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మీరు మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, అప్పుడు పరలోకం నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడువు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దేవుడు యేసుక్రీస్తుని గూర్చి పరలోకం నుండి స్వరమును వినిపిస్తున్నాడు. ఎందుకు ఆ యొక్క స్వరమును దేవుడు యేసుక్రీస్తుని గురించి వినిపిస్తున్నాడు మీరందరూ కూడా గమనించాలి. యేసు ప్రభువుకి తెలుసు నేను తండ్రి నుంచి పంపబడిన వ్యక్తినని. తండ్రికి తెలుసు నా కోసం నా కుమారుడు లోకానికి వెళ్ళాడని తెలుసు. వారి ఇరువురికి ఒకరి గురించి ఒకరికి పరిపూర్తిగా తెలిసినప్పటికీ దేవుడు యేసుక్రీస్తులో ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే, దేవుడై ఉన్నప్పటికీ ఏ బప్తిస్మ యోహాను అయితే ఇదిగో నాకన్నా వచ్చేవాడు శక్తివంతుడు, తన పాదరక్షకులను విప్పుటకైనను అర్హుని కాదు అని తగ్గించుకుంటుంటే, ఇక్కడ యేసు ప్రభు కూడా చివరికి తగ్గించుకుంటూ సాధారణమైనటువంటి ఒక మానవుని దగ్గర అనగా బప్తిస్మ యోహాను దగ్గర బప్తిసం పొందుకుంటున్నాడు. యేసు ప్రభు ఎలాంటి జన్మ పాపము లేదు, ఎలాంటి పాపము చేయలేదు, కానీ బప్తిసం పొందుకోవడానికి కారణం ఏమిటి? మానవులతో సమానత్వాన్ని చూపిస్తున్నాడు. నీవు నేను కూడా క్రీస్తులో బప్తిస్మం పొందుకోవాలి. అందుకని యోహాను అంటున్నాడు, నేను ఇన్ని రోజులు మీకు నీళ్లతో బప్తిస్మం ఇచ్చానండి, కానీ ఇప్పుడు నా తర్వాత వచ్చేవాడు పవిత్రాత్మతో బప్తిస్మం ఇస్తాడు. అనగా పవిత్రాత్మతో నింపబడినటువంటి వ్యక్తుల యొక్క మాటలు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు చాలా వేరుగా ఉంటాయి. ఈ లోకం వాటిని స్వీకరించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ లోకంలో కనిపించే వ్యక్తుల దగ్గర మెప్పు పొందుకోవడానికి ఎలాంటి పనులు చేయనవసరం లేదు. మీరు చూస్తూ ఉంటారు, మినిస్టర్ల పక్కన, ఎమ్మెల్యేల పక్కన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ బర్త్డే జరుగుతున్నప్పుడు ఎంతోమంది యువకులు బైకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి ఒక మినిస్టర్ వెళ్తున్నప్పుడు ఎంతోమంది వారి వెనకలు వెళ్తూ ఉంటారు. తప్పులేదు, వారందరూ కూడా తన ఒక నాయకుడిగా భావిస్తున్నారు, కావున తను వెంబడిస్తుండవచ్చు. కానీ క్రైస్తవులమైన మనము మన యొక్క నాయకుడు, మన యొక్క రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో కనిపించే బోధకుల వెనకల నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళవద్దు. బోధకులు కాదు నువ్వు చూడవలసింది, వారి యొక్క బోధ, ఎవరి గురించి మనం బోధిస్తున్నాము, ఎవరిని మనం చూపిస్తున్నాము. ఆ యొక్క యేసుక్రీస్తును మనము రక్షకుడిగా స్వీకరించాలి. యేసుక్రీస్తును మన రక్షకుడిగానే కాదు, మన యొక్క బోధకుడిగా కూడా స్వీకరించాలి. నీకు నాకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడండి. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, కింద పడిపోతున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, నీకు పవిత్రాత్మ ద్వారా దేవుడు ఎన్నో
సందేశాలను పంపిస్తూనే ఉంటాడు. కానీ మనం దాన్ని వినం, వాడిని ఆలకించలేం. కావున నీవు నేను ప్రభు యొక్క బోధనను ఆలకించాలి. ప్రభువును మన బోధకుడిగా, ప్రభువును మన రక్షకుడిగా స్వీకరించాలి. అంతేకాదు, ప్రభువును మనం స్వీకరిస్తూ ఆ యొక్క ప్రభువుకు సాక్ష్యముగా ఉండాలి. ఆ యొక్క ప్రభువు చేసిన అద్భుతములను మనం ఇతరులకు తెలియచేయాలి. మన యొక్క పొగడ్తలు, మన యొక్క గొప్ప పనులు ఈ లోకంలో నువ్వు జీవించిన రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఏది కూడా ఈ లోకంలో నీకు నాకు శాశ్వతం కాదు. కనుక క్రీస్తును మనం రక్షకుడిగా స్వీకరించినట్లయితే ఒకరోజు ప్రభువు కూడా పరలోకం నుంచి నీకు నాకు తెలియజేస్తారు, ఇదిగో ఇతను నా ప్రియమైన గురువు, ఇదిగో ఇతను నా ప్రియమైన సేవకుడు, ఇదిగో ఇతను నా ప్రియమైన బోధకుడు, ఇదిగో ఇతను నా కోసం పనిచేసిన ఒక వ్యక్తి అని గుర్తిస్తాడు. నువ్వు దేవుని కోసం చేసే ప్రతి చిన్న పనిని కూడా ప్రజలు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తిస్తారు. కానీ ప్రజలు గుర్తించేది కేవలం నువ్వు చేసే గొప్ప పనులు, గొప్ప గొప్ప పొగడ్తలు, నీ దగ్గర పేరు సంపాదించుకోవడం కోసం, పేపర్లో పడడం కోసం, శాలువాలు కప్పించుకోవడం కోసం, పూలహారాలు వేయించుకోవడం కోసం. ఇవన్నీ కూడా వచ్చినా రాకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైన పనులు ఏమిటంటే దేవునికి నీవు నేను మన యొక్క తుది శ్వాస వరకు సాక్షిగా నిలబడడం. క్రైస్తవులైన మనందరికీ కూడా దేవుడి యొక్క అవకాశం ఇస్తున్నాడు. పాటలు పాడడం ద్వారా, కెమెరాను ఉపయోగించడం ద్వారా, సంగీతాన్ని వాయించడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, మరి ఎన్నో రకాలుగా దేవుని సేవ చేయడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కావున దాన్ని మనం స్వీకరిస్తూ, మన యొక్క దేవుని రక్షకుడిగా స్వీకరిస్తూ దేవునికి సాక్ష్యంగా ఉందాం. దేవుని మన యొక్క రక్షకునిగా స్వీకరిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రేమ జ్యోతి చీకొని చేరినాను సన్నిధి, నీదు పాద సేవకే అంకితంబు నామది. ప్రేమ జ్యోతి చీకొని చేరినాను సన్నిధి, నీదు పాద సేవకే అంకితంబు నామది. ప్రభు 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 ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించే అర్పణములను కరుణతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ నార్మెర్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం
మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తుని ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.